ఒక హైలైట్ మీరు గమనిస్తే బిగ్ బాస్ వాళ్ళు ఎప్పుడో హింట్ ఇచ్చారా కళ్యాణ్ పడాల విన్నర్ అని. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మీరు ఒక పోస్టర్ చూస్తే అంటే టాప్ 5 అనౌన్స్ చేశాక 6 days టు గో టు ఫినాలే అన్నప్పుడు మీరు చూసుకుంటే ఆ పోస్టర్లో సంజన గారు 5th ప్లేస్లో ఉంటారు, మాన్యువల్ 4th ఉంటాడు, డెమాన్ పవన్ 3rd ఉంటాడు, తనుజ 2nd ఉంటుంది, కళ్యాణ్ పడాల 1st ఉంటాడు. ఇదే ఆర్డర్లో ఇంత కూడా మార్పు లేకుండా సేమ్ ప్రాసెస్లో జరిగిందంటే మ్యానిపులేషన్ జరిగిందంటారా? అంటే బిగ్ బాస్ ఎప్పుడో చెప్పాడు మనకు అర్థం అవ్వలేదంటారా? కొంచెం అపశ్యాంపం కిరికిరి ఏదైనా ఉంది అంటారా? నాకైతే అదే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే భయ్యా ఇంత కూడా డిఫరెన్స్ లేకుండా వాళ్ళు ఏమైనా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములా? అని మీరు చూసుకుంటే ఇద్దరు రివ్యూవర్స్ ఇంకా ఓట్స్ కూడా పడకముందే, ఇంకా ఓటింగ్స్ కూడా స్టార్ట్ అవ్వకముందే ఆల్మోస్ట్ 4 days ముందు, నాట్ ఈవెన్ డే బిఫోర్, 4-5 days ముందు నుంచి కళ్యాణ్ పడాల విన్నర్ రాసి పెట్టుకోండి అని పెట్టారు. ఎందుకంత కాన్ఫిడెన్స్ నాకు ఒకటి చెప్పండి. ఇంకా ఓట్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు, అప్పటికి ఆయన ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి ఓట్స్లో కూడా లేడు, అంటే ఆల్మోస్ట్ 2 weeks ఓటింగ్స్లో కూడా లేడు. ఎలా గెలుస్తాడో అని వాళ్ళకి అంత కాన్ఫిడెంట్గా బుక్ మార్క్ చేసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి అని ఇంకా ఫినాలే వీక్ అంటే ఓట్స్ కూడా స్టార్ట్ అవ్వకముందు ఏ బేసిస్ మీద చెప్పారు. అది నాకు ఒకటి కావాలి.